మెన్ అండ్ విమెన్ ఈక్వలా అని క్వశ్చన్ రైజ్ అవుతున్న ఈ కాలంలో బైబిల్ ఏం చెప్తుందో చూద్దామా. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. ఇది ఇంగ్లీష్ లో కూడా చదువుదామా. ద లార్డ్ గాడ్ సెడ్, ఇట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ద మ్యాన్ టు బి అలోన్. ఐ విల్ మేక్ అ హెల్పర్ సూటబుల్ ఫర్ హిమ్. సూటబుల్ హెల్పర్ అనే పదం వినగానే మీరు కూడా అసిస్ట్ చేసే పర్సన్ అంత ఇంపార్టెంట్ కాదేమో అనుకున్నారు కదా. కానీ కాదు. ఆదికాండం ఒరిజినల్ గా హీబ్రూలో రాయబడింది. అండ్ హెల్పర్ అనే పదానికి హీబ్రూ ట్రాన్స్లేషన్ ఎజర్ కెనెక్డో. ఎజర్ అంటే హెల్ప్, ఎయిడ్ ఆర్ స్ట్రెంగ్త్. తెలుగులో బలమైన సహాయం లేదా రక్షించే ఆదరణ అని. అండ్ కెనెక్డో అంటే ఈక్వలీ ఆపోజిట్ అని. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటో తెలుసా. ఈ ఎజర్ అనే పదం త్రూ అవుట్ ద బైబిల్ దేవుణ్ణి డిస్క్రైబ్ చేయడం కోసం రిపీటెడ్ గా వాడబడింది. ఫర్ ఎగ్జాంపుల్, Psalms chapter 121 verse 2, Psalms chapter 33 verse 20 and Deuteronomy chapter 33 verse 7. ఈ వర్సెస్ లో మనకి దేవుని సహాయం, బలం, ఆదరణ కనిపిస్తుంది. The first word God chose to describe women in the Bible is the same word he uses to describe himself. అలా అయితే విమెన్ గాడ్ తో సమానమా అంటే కాదు. ఒక మనిషి తనంతట తాను చేసుకోలేని పనులకి సహాయం అందించే వ్యక్తి స్త్రీ. విమెన్ మెన్ కి సేవ చేయడం కోసం సృష్టించబడలేదు, వారితో కలిసి దేవునిలో నిలబడడం కోసం సృష్టించబడ్డారు. పురుషుడనియు స్త్రీ అనియు లేదు, మీరందరూ క్రీస్తు యేసులో ఒకటే. ఆమేన్.